యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. ఈ ఎపిసోడ్లో వచ్చండి మనం కొన్ని సిల్క్స్ అండి, ఏంటంటే సెమీ సిల్క్స్, సాఫ్ట్ సిల్క్స్లో సెమీస్, కొన్ని సిల్క్ విత్ కాటన్స్, లెనిన్ సిల్క్స్ ఇవన్నీ చూస్తున్నామండి. ఓకేనా. అట్లాగే నో సిఓడి ఆప్షన్ అండి, అట్లాగే నో రిటర్న్, నో ఎక్స్చేంజెస్ అండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓన్లీ ఇది ఆన్లైన్ బిజినెస్ మాత్రమేనండి. ఫోన్పే ఒకటే, ఫోన్పే జీపే రెండు ఉంటాయండి. ఓకేనా. తర్వాత అండి నో రిటర్న్స్ అండి. మీకు అంటే ఏదైనా డ్యామేజ్ ఉంటుందని అనుమానం మీకుంటే మాత్రం డెఫినెట్గా నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో నేను అస్సలు యాక్సెప్ట్ చేయనండి. మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఓపెనింగ్ వీడియో అంటే అది మీరు ఓపెన్ చేసేసి చూసేసి అమ్మో ఒక డ్యామేజ్ పడింది, లేకపోతే ఇక్కడ మాకు చిరిగొచ్చింది, లేదంటే ఇక్కడ మాకు ఏంటంటే మిస్ప్రింట్ పడింది, అలా చెప్పొద్దు నాకు. మీరు ఏం చేయాలంటే ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియో తీయండి. తీసి మొత్తం ప్యాకెట్ ఓపెనింగ్, తర్వాత శారీ ఓపెన్ చేసుకొని శారీ మొత్తం కూడా వీడియో తీయండి. ఎక్కడ ఏమీ లేకపోతే నాకు మీరు పెట్టక్కర్లేదు, వాట్సాప్లో డ్రాప్ చేయక్కర్లేదు వీడియోని. ఏదైనా ఉంటే మాత్రం అక్కడ రౌండ్ ఆఫ్ చేసి వీడియో మొత్తం డ్రాప్ చేయాలి నాకు వాట్సాప్లో. అప్పుడు నేను దానికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అనేది ఆలోచించి మీకు చెప్తాను. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. మేము ఇట్లాంటి రూల్స్ పెట్టుకున్నాము, ఇదే ఫాలో అవుతున్నాం మొదటి నుంచి కూడా. కొత్త వారి కోసం చెప్తున్నానండి, ఎందుకంటే అర్థం కాక ఏంటంటే వాళ్ళు తికమక పడుతున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండ్ నో ఏంటంటే సిఓడి ఆప్షన్ ఆల్సో అండి. ఓకేనా. అట్లాగేనండి 2 తెలుగు రాష్ట్రాలకి అంటే ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకి మాత్రం ఈచ్ శారీకి 50 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్. ఆల్ ఓవర్ ఇండియాకి, ఇండియాలో ఎక్కడికైనా కూడా డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా మేము పంపిస్తున్నామండి. ఇంక్లూడింగ్ హిమాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయారండి మన కస్టమర్స్, అక్కడ కూడా వెళ్తున్నవి. కానీ ఈచ్ శారీకి 100 రూపీస్ అండి. ఒక్కొక్క చీరకి 100 రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. అది కూడా గమనించుకోవాలండి. ఓకేనా. అట్లాగేనండి ప్రతి చీర మేము 3 టైమ్స్ చెక్ చేసి పంపిస్తామండి. కాబట్టి ఏంటంటే మీరు ఓపెనింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి. సిజర్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. చీర డ్యామేజ్ అవ్వకుండా ఓపెన్ చేసుకోండి. ఓకేనా. అట్లాగే ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ప్యూర్ సిల్క్లోనే సెమీస్ అండి. ఇవి సెమీ ఏంటంటే జరీ నల్లబడదండి, ముడతపడదు, కానీ చూడటానికి మాత్రం మనకి చాలా బాగున్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే మన ఉప్పాడా శారీస్ ఆ టైప్లో ఉన్నాయండి. సాఫ్ట్ జరీ అండి. అది మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ప్లస్ మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో, గుళ్ళకి వీటికి కట్టుకోవాలన్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఏంటంటే చాలా బాగున్నాయండి. చీర జరీ నల్లబడదు, ముడత పడదండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 675 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 675. సాఫ్ట్ సిల్క్స్ అండి ఇవన్నీ కూడా, సెమీస్ అండి. ఓకేనా. ఎంత బాగుందో చూడండి. పెద్ద పట్టు చీరలాగా ఉందండి, ఉప్పాడ పట్టు చీరలాగా టైప్లో ఉంది. నేనే ఫస్ట్ చూసి ఆశ్చర్యపోయాను అనమాట. అబ్బా ఎంత బాగున్నాయి చీరలని. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. చీరంతా కూడా మనకి సిల్వర్ జరీ స్ట్రైప్స్ ఉన్నాయండి. ఒకసారి పూర్తిగా ఓపెన్ చేస్తాను, అక్కడి నుంచి మీకు ఏం చేస్తానంటే నేను మిగతా అన్ని ఇంత ఓపెన్ చేసి చూపించనండి, ఎందుకంటే నలుగుతాయి కదా. మీకు ఇచ్చేటప్పుడు మేము డెఫినెట్గా అన్నీ కూడా చెక్ చేసి ఓపెన్ చేసి పంపిస్తానండి. ఇగో ఇది వచ్చేటప్పటికి మీకు ఇగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి. ఎంత బాగుందో చూసారా కాంట్రాస్ట్. ఇదిగోండి పళ్ళు, ఇక్కడ వరకు పళ్ళు ఇచ్చాడండి. ఓకేనా. ఇట్లా ఇచ్చాడనమాట. ఒక్కసారి మాత్రం ఓపెన్ చేసేసి చూస్తానండి, ఎట్లా ఉందో నాకు తెలియదు, అందుకోసమని ఒక్కసారి ఓపెన్ చేసేద్దాం మనం. 675 అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి. బా ఎంత బాగుందోనండి, అసలు ఎంత అందంగా. మెటీరియల్ కూడానండి చాలా అంటే చాలా బాగుందండి. మంచి డ్యూరబిలిటీ ఉన్న మెటీరియల్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మీరు. మిషన్ యూజ్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. లాండ్రీ బ్యాగ్స్ యూజ్ చేసుకోవాలండి శారీస్. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళుకి మనకి బ్లౌజ్ పీస్ కూడా అటాచ్ చేసేసాడండి. పళ్ళులోనే బ్లౌజ్ పీస్ అటాచ్ చేశాడండి. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. ఇగోండి ఇది పళ్ళు పార్ట్. ఓకేనా. ఇట్లా వస్తుందండి శారీ.
కింద వైపు పైనేమో చిన్న జరీ బార్డర్ ఇచ్చాడండి, కింద వైపు మనకి పెద్ద జరీ బార్డర్ ఇచ్చాడనమాట. దేని కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 675 అండి, 675 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి నేరేడు పండు రంగు లేదా మన బీట్రూట్ కలర్ లాగా అనిపిస్తుందండి. అంటే మన నాకు చెప్పడం కూడా రావట్లేదు, చాలా బాగుందండి. మన చంద్రకాంత నేరేడు పండు అలా కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందండి. ఇదిగోండి, దిస్ ఈస్ ఓవరాల్ శారీ ఇట్లాగే ఉంటుందండి. పైనేమో చిన్న బార్డర్, ఇది వచ్చేటప్పటికి మీకు సిల్వర్ అండ్ ఏంటంటే గోల్డ్ రెండు కూడా కలిసి ఉందండి. మీకు పళ్ళు ప్లస్ ఇది వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ అండి. వా, చాలా అంటే చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉందండి శారీ. మీరు తీసుకున్న తర్వాత నేను ఓపెన్ చేసి కావాలంటే అప్పుడు ఓపెనింగ్ ఫోటో పెడతానండి బుక్ అయిన తర్వాత. ఇగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పళ్ళు వచ్చేటప్పటికి మీకు పళ్ళు బ్లౌజు రెండు కూడా గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఓకేనా, 675 అండి, 675. బ్లౌజ్ ఊడైపోయింది ఇక్కడ. 675 రూపాయలండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అది వెరైటీ కోసం అని చెప్పి నేను కొంచెమే తెప్పించానండి, అందరూ కావాలంటే మళ్ళీ బుక్ చేసేస్తాను. ఇది వచ్చేటప్పటికి అబ్బా ఎంత బాగున్నాయోనండి, ఏ చీరకు ఆ చీరే. ఎట్ ది సేమ్ టైం మెటీరియల్ బాగుందండి, చాలా బాగుంది మెటీరియల్. నేను కూడా కొంచెం భయపడతా ఇచ్చేసాను, కానీ పాపం వాళ్ళు నాకు ముందే చెప్పారు మ్యానుఫ్యాక్చర్స్, మీరు ఏం భయపడక్కర్లేదు మేడం, చాలా బాగుంది మెటీరియల్, లేకపోతే మీరు తీసుకోవాలని మాకు తెలుసు, మేమే చెప్తాము బాగోపోతే. అది ఇది వచ్చేటప్పటికండి చక్కటి మెరూన్ అండి, బ్లాకిష్ మెరూన్ అవుతుంది. చూసారు ఎంత బాగుందో, ఇట్లా వచ్చిందండి. దీనికి వచ్చేటప్పటికి మనకి డార్క్ జామున్ కలర్ లాగా ఇచ్చాడండి. బా, లోపల శారీ అంతా కూడానండి డోరియా ఉందండి, అంటే మనకి ఇట్లా అడ్డంగా గీతలు వచ్చి మళ్ళీ దాంట్లో కూడా డిజైన్ వచ్చిందండి, అంత బాగుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. 675 అండి. బ్లౌజ్ పీస్ రాదండి ఈ రోజుల్లో, అట్లాంటి ఎంత రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతున్నాయోనండి మనకి. ఇది కూడా అంతేనండి, ఇవన్నీ కూడా సెమీ సిల్క్స్ అండి, సాఫ్ట్ సిల్క్స్, సెమీ నల్లబడవు, ముడతబడవు. అట్లాగే జస్ట్ హోమ్ వాష్, హ్యాండ్ వాష్, లేదా మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి, ఎంత వెయిట్లెస్గా ఉన్నాయోనండి శారీస్. డైలీ యూజ్ బాగుంటాయండి, ఆఫీసులు బాగుంటాయి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి, ట్రావెలింగ్లో బాగుంటాయండి. పింక్ అండి, చక్కటి పింక్, పింక్కి గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇదిగోండి, ఇది పళ్ళు విత్ బ్లౌజ్ అండి. లోపల పేపర్స్ ఉన్నాయి, అవి కూడా తీయట్లేదు, నేను బుక్ అయిన తర్వాత తీస్తానండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బా, బ్యూటిఫుల్ అండి శారీస్. 675 అండి. ఓకేనా, ఆ చీరలు ఎక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీకు ఇవన్నీనండి, బా ఎంత వెయిట్లెస్గా ఉన్నాయనండి. చందేరి మీద మనకి ఇదండి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ ఇచ్చాడండి. చందేరి మీద డిజిటల్ ప్రింట్స్ అండి, సిల్క్ విత్ కాటన్ అండి. చందేరిలో ప్యూర్ కాటన్ కాదు, సిల్క్ కాదండి, సిల్క్ మిక్సింగ్లో ఉంది. అలానే మీకు మెటీరియల్ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్ మెటీరియల్. ఇంతకుముందు కూడా ఈ శారీస్ నేను రిలీజ్ చేశాను, చాలా బాగా వెళ్ళిపోయినాయండి. ఇది అంటే మస్టర్డ్ ఎల్లో మీద ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ చాలా కలర్స్తో వచ్చిందండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి శారీస్, చాలా వెయిట్లెస్ అండి. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట్ అండి, పింక్తో ఇచ్చాడు పళ్ళు మనకి. ఇవి చందేరి సిల్క్స్ అండి, కాటన్ మిక్సింగ్ ఉన్న సిల్క్స్ మాట ఇవి. ఇదిగోండి, బా ఎంత బాగుందోనండి. చూసారా, దిస్ ఇస్ పళ్ళు పాట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. మనకి గ్రీన్తో ఇచ్చాడండి బోర్డర్. ఈ జరీ కూడా రండి నల్లపడదు, ముడత పడదండి, వీవింగ్లోనే వచ్చేస్తుంది జరీ కూడా. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. చూసారు ఎట్లా, ఐ థింక్ నాకు ప్రింట్ అని కూడా అనిపించట్లేదండి, అంత వీవింగ్లో వచ్చినట్టే ఉన్నాయి. ఏదో చెప్తా ఉంటారు, లేదండి ప్రింట్ కాదండి, ఇవన్నీ వీవింగ్లోనే వచ్చినాయండి, అంటే నేతలోనే వచ్చేస్తుంది అనమాట. చాలా వెయిట్లెస్ అండి, చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉన్నాయండి. మీకు బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూస్తాను. పింకే ఇచ్చాడండి బ్లౌజ్, కట్ చెంగు దగ్గర ఉంది, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1050 అండి. అమ్మ బాబోయ్,
ఎంత తక్కువ ఉన్నాయో, చాలా తక్కువ ఉన్నాయండి. నేనే అనుకోలేదు ఇంత తక్కువ అని. 1050 అండి శారీ కాస్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. మీకు 2000 అబోవ్ ఉంటుందండి బయట తీసుకుంటే. అంటే చందేరీలో నాకు తీసుకున్న వాళ్ళే చెప్పారన్నమాట. నా కజిన్స్ వచ్చారు, వాళ్ళు చూసి అసలు ఎట్లా ఇస్తున్నావు ఈ రేట్లకి అని అడిగారు అనమాట. నాకు వచ్చిన నేను ఇస్తున్నానని చెప్పేసానండి. నిజంగా చెప్తున్నాను, అంత బాగున్నాయండి. ఏంటంటే నేను కూడా ఇవన్నీ శాంపిల్స్ కోసం తెప్పించాను. మళ్ళీ కావాలంటే బుక్ చేస్తాను అనమాట. ఉన్నంత వరకు రిలీజ్ చేసేస్తున్నానండి. 1050 ఎంత బాగుందంటే అసలు అంత బాగుందండి. ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి, అంటే నేత మొత్తం కూడా నేతలోనే ఉందండి. ఇదంతాను ప్రింట్స్ కాదండి, ఇవన్నీ చందేరి సిల్క్స్. ఎంత వెయిట్లెస్ ఉన్నాయనండి. మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇగో దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడండి పళ్ళు. ఇది పింక్ అండి. పింక్లో ఏంటంటే చాలా షేడ్స్తో ఉందండి. ఇగోండి దిస్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అమ్మ నేను కూడా చూడలేదండి, తీయలేదు. డెఫినెట్గా తీసేస్తాను ఇప్పుడు వీటిలో ఒక చీర. ఇగోండి ఎంత బాగుందోనండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కల్నేతలో ఉందండి ఇది. పైన కింద సన్న జరీ లైన్స్ ఇచ్చాడండి. 1050 అండి. దీంట్లో ఇది మనకి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ షేడ్స్తో ఇచ్చాడు. సూపర్ ఉందండి. ఇగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అసలు మెటీరియల్ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్గా ఉందండి మెటీరియల్. చందేరి సిల్క్స్ అండి. ఇగోండి బ్లౌజు గ్రీన్ ఇచ్చాడండి, పింక్ అనుకుంటా, గ్రీన్ కాదు. ఇగోండి ఓవరాల్ శారీ ఇట్లా ఉందండి, గ్రీన్ కలర్లోనండి. ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. బా చాలా బాగుందండి. ఇది దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇది కూడా కల్నేతలో ఉందండి. బ్లౌజ్ పీస్ కూడాను ఆరెంజ్ అంటే పింక్ కల్నేతలో ఉందన్నమాట. ఓకేనా. అంతా కూడా సన్న జరీ ఇచ్చాడండి, అంటే బోర్డర్కి పళ్ళుకి కూడా. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1050 అండి. ఇది కూడానండి మనకి వైలెట్ అండి, బ్లూ అండి వైలెట్ కల్నేతలో ఉందండి. బా సూపర్ అంటే సూపర్గా ఉందండి. దీనికి బ్లౌజ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా కల్నేతలో పింక్ అండ్ ఆరెంజ్ కల్నేతలో ఇచ్చాడండి. ఇగోండి ఇక్కడ వచ్చేటప్పటికి సన్న జరీతో ఇచ్చాడండి లైన్స్. ఇదంతా కూడా వీవింగేనండి, మొత్తం కూడా వీవింగేనండి. చందేరి సిల్క్స్ అండి ఇవి. ఇగోండి పళ్ళు పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ ఉన్నాయండి. ట్రావెలింగ్లో కట్టుకోవచ్చండి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. తర్వాత అండి డైలీ యూజ్ బాగుంటాయి, ఆఫీస్ యూజ్ బాగుంటుంది, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ అండి. ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. అన్నీ కూడా కల్నేతలో ఉన్నాయండి, సింగిల్ కాదు, డ్యూయల్ కలర్ అంటారనమాట. ఓకేనా. కల్నేత. ఇదిగోండి మొత్తం కూడా బ్లౌజ్ పీస్ అండి. ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి 1050 అండి. ఆ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. ఇకపోతే లెనిన్స్ అండి. ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్గా వాడుకుంటాకండి, మంచి లెనిన్స్ అండి. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అట్లా తీసుకొచ్చామండి. అసలుకి ఇవైతే కానీ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయండి, ట్రావెలింగ్లో బాగుంటాయి, డైలీ యూజ్ బాగుంటుంది, ఆఫీస్ యూజ్ బాగుంటుందండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. వచ్చేటప్పటికి పైన అంతా కూడా సిల్వర్ బోర్డర్తో ఉందండి. ఒకలాంటి పీచిష్ ఆరెంజ్ అవుతుందండి. ఇది చక్కగాను కొత్త డిజైన్తో ఉంది. చూడండి ఎంత బాగుందో శారీ. డైలీ యూజ్ బాగుంటాయండి. అట్లాగే హ్యాండ్ వాష్, హోమ్ వాష్, ప్లస్ ఇదేంటి మనం దీంట్లో కూడా వేసుకోవచ్చండి, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈ శారీస్. ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తానండి, మిగతావన్నీ ఇవి కూడా మడత పెట్టుకోవటం చాలా కష్టం అండి పాపం. తర్వాత పిల్లలు ఇబ్బంది పడిపోతారు, మడతలేమో రావు ఒకసారి ఓపెన్ అయితే. అన్నీ కూడా ప్రింట్సేనండి మొత్తం. ఇవి లెనిన్స్ అండి. ఇవన్నీ కూడా లెనిన్ శారీస్ అన్నమాట. ఇగోండి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి.
చక్కగా ఉంటాయండి. అస్సలు వీటికి ఐరన్ కూడా అక్కర్లేదండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 850 అండి ఈ శారీస్. ఇవన్నీ కూడా 850లో ఉన్నాయండి. డిజిటల్ ప్రింట్స్ అండి అన్నీ కూడా 850లో ఉన్నాయండి. 850 రూపాయలు. ఎంత బాగున్నాయోనండి. ఇది కూడా వైట్ మీదండి. వైట్ అండి మన గ్రే కలర్ అండి. గ్రే కలర్ వచ్చిందంట. పళ్ళు పట్టు అండి ఇది. దిస్ ఈజ్ పళ్ళు పట్టు. పైన కింద కూడా ఒక 1.5 ఇంచ్ వరకు మనకి సిల్వర్ జరీ ఉందండి. లెనిన్స్లో సిల్వర్ జరీ అండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. చూసుకోండి. ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సన్న ప్రింట్ ఇస్తాడు అనమాట. ఇదిగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. మీకు శారీ అండి బుక్ అయిన తర్వాత నేను మిగతాంతో మొత్తం కూడా ఇదే డిజైన్ అండి. మొత్తం కూడా ఇదే ప్రింట్ వచ్చిందండి. అన్ని డిజిటల్ ప్రింట్స్, ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట మొత్తం. ఓకేనా. ఇది కూడా 850 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది కూడా సీక్వెన్సీ వచ్చింది. చాలా బాగుందండి శారీ. ఇది ఒకలాంటి పిస్తా గ్రీన్ అవుతుందండి. దాని మీద డార్క్ అండ్ లైట్తో ఉంది. ఎక్సలెంట్ ఉందండి శారీ. ఎవరు తీసుకుంటారు కానీ 850లో అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఒక 2000 పైనే ఉండేటట్టు ఉంది చీర. అంత బాగుంది. ఇదిగోండి, ఇది మొత్తం అండి సీక్వెన్సీ ఉందండి శారీ అంతా కూడా. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. శారీ అంతా కూడా సిల్వర్ థ్రెడ్స్ అడ్డంగా వచ్చినాయండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇది కూడా లెనిన్స్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. అస్సలు డెలికసీ ఉండదండి. అట్లాగే ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి. ఇదిగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ మనకి. ఓకేనా. ఇది బ్లౌజ్ పీస్ సన్న బుట్టి వచ్చిందన్నమాట. ప్లస్ మనకి సిల్వర్ జరీతో అడ్డంగా సీక్వెన్సీ వచ్చిందన్నమాట. లైన్స్ వచ్చినాయి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి 850 అండి. 850 రూపాయలు. అట్లాగేనండి ఇది కూడా చాలా బాగుందండి. ఇది డైమండ్, ఇది ఏంటంటే ఇట్లా డైమండ్ షేప్ లాగా వచ్చింది. అంత కూడా డిజైన్ కొత్తగా ఉంది. చూసుకోండి. పైన కింద కూడా సిల్వర్ జరీతో బోర్డర్ ఉందండి. చాలా బాగుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా. ఓవరాల్ సారీ ఇదే డిజైన్ అండి. మొత్తం కూడా ఇట్లాగ ఉంది డిజైన్. దీంట్లో మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా అండి జియోమెట్రికల్ లాగా ఇచ్చాడనమాట. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 850 అండి. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికండి ఎంత బాగున్నాయోనండి. ఇవి కూడా మళ్ళీ ఐ థింక్ చందేరి సిల్క్సేనండి. 1350లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవి కూడాను చందేరి సిల్క్స్ అండి. పెద్ద బోర్డర్స్తో వచ్చినాయన్నమాట. చాలా బాగుందండి. మెటీరియల్ అయితే అదిరిపోయింది. అన్నీ కూడా లైట్ కలర్స్ అండి. చాలా లైట్ కలర్స్ అన్నమాట. ఇక చూడండి, దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి. పైన చక్కగా జరీ ఇచ్చాడండి. సాఫ్ట్ జరీ ఇది. ఇది మీకు ముడతపడదు, నల్లబడదండి. సాఫ్ట్ జరీ అన్నమాట. శారీ మొత్తం ఇదే ప్రింట్ అండి. ఇది పళ్ళు పార్ట్ అండి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. చాలా అంటే చాలా వెయిట్లెస్. ఇగో చూడండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటున్నాయి. మొత్తం కూడా క్రీపర్ డిజైన్ ఇదిగా ఇచ్చాడు. ఇది పళ్ళు మనకి బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. ఓకేనా. చాలా మెత్తగా ఉన్నాయండి. మెటీరియల్ అయితే అసలు ఎంత బాగుందో. చందేరీలో కూడా ఎక్సలెంట్ మెటీరియల్ ఇచ్చాడండి. పళ్ళు పార్ట్ అండి. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు పళ్ళు వెనక మాలే ఉందండి. ఇదిగోండి, ప్లెయిన్ విత్ కల్నేతలో ఉంది. ప్లెయిన్ విత్ బోర్డర్తో ఇచ్చాడనమాట. ఓకేనా.
శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1350 అండి. ఇది 1350 రూపాయలు. చాలా బాగుందండి, ఎంత వెయిట్లెస్గా ఉందండి. మెటీరియల్ మాత్రం మెటీరియల్ సూపర్ అండి. డిజైన్ మనకి డిజిటల్ ప్రింట్స్ అండి. పైన కింద బార్డర్ ఉంది. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి శారీస్ని. మిషన్ వాష్ మాత్రం లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలి. అసలు హోమ్ వాష్, హ్యాండ్ వాష్ అయితే అసలు డౌట్ లేదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రావెలింగ్లో నలగదండి. వీటికి ఐరన్ కూడా అక్కర్లేదు, జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ అండి. ఇది కూడా చందేరి సిల్క్స్లో చక్కటి గ్రీన్లో వచ్చిందండి. మన ఏమంటాం అదేంటి పటోలా డిజైన్ లాగా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్. మీకు పైన కింద కూడా బోర్డరు జరీ బోర్డర్ వచ్చింది, ప్లెయిన్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కట్టు చెంగు దగ్గరే ఉంటుందండి. పళ్ళు వెనక మాలే ఉంటుంది అన్నమాట. ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇట్లా వచ్చిందండి. లోపల ప్రింట్ కూడానండి ఇట్లా వస్తుందన్నమాట. స్టెప్స్ టైప్లో వచ్చిందన్నమాట. అది మనకి ఫ్రిల్స్ దగ్గర వస్తుందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1350 అండి. 1350. ఎంత వెయిట్లెస్ ఉందోనండి శారీ. మీకు 7-8 రూపాయల శారీ లాగా ఉందండి. ఇది కూడా గ్రీన్లో ఒక డిజైన్ అండి. ఎంత బాగుందోనండి. నేను కూడా దిగలే ఈ చీరలు. ఇందాక నిన్న అదొక డిజైన్, ఇదొక డిజైన్ తీసుకోవాలి, తీసేసుకుంటాను. ఇగోండి, ఇది ఓవరాల్ డిజైన్ ఇట్లా ఉంటుందండి శారీకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇగోండి, ఇది పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందోనండి. సిల్క్స్ కదండి, చందేరి సిల్క్స్ కదా, అదిరిపోతున్నాయండి శారీస్. శారీ అంతా ఇట్లా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1350 అండి. 1350 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు చాలా బాగుందండి. వోల్టైన్ కలరు, పింక్ కలరు, మిక్సింగ్ కలర్స్లో ఉందండి. చాలా బాగుంది. పటోలా డిజైన్ ఇచ్చాడు, ఎక్సలెంట్ ఉందండి. ఇగోండి ఎంత బాగుందో చూడండి. చీరంతా ఇట్లా ఉంటుందండి. పైన కింద బోర్డర్ కూడా ప్లెయిన్ జరీ, బట్ ఏమంటారు కల్నేతలో ఉంది. జరీ కూడా నల్లబడదు, ముడతపడదండి, సాఫ్ట్ జరీ. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. పటోలా డిజైన్ అండి. ఇగోండి మీకు ఎంత బాగుందోనండి. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి. ప్లెయిన్ పెద్ద బార్డర్ ఇచ్చాడండి బ్లౌజ్కి కూడా, చాలా బాగుంది. బార్డర్ కదా అది. ఇగో ఇదండి, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్. ఇదిగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి. ఇగోండి ఇట్లా వస్తుందండి డిజైన్ మొత్తం శారీకి. శారీ అంతా ఇట్లా డిజైన్ ఇచ్చాడండి. ఎంత బాగుందో చూసారా. కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరు తీసుకుంటారని. ఎంత వెయిట్లెస్ ఉందోనండి శారీ. గాల్లో తేలిపోతుంది చీర. చాలా బాగుందండి. అటు ఫ్యాన్సీ లుక్ ఉందండి, రిచ్ లుక్ ఉంది. డైలీ యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ యూజ్ చేసుకోవచ్చు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుందండి. అట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే ట్రావెలింగ్లో కూడా అస్సలు నలగదండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి శారీ. ఇది కూడానండి చక్కటి పిస్తా గ్రీన్ అవుతుందండి. ఎంత బాగుందని. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ కదండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇదిగో పళ్ళు పార్ట్ అండి, ఎంత బాగుందో చూసారా. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పిస్తా గ్రీన్ అండి, ఇది లక్స్ గ్రీన్ అని కూడా చెప్పచ్చు మనం. ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి అసలు. ఆ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇచ్చాడండి. 1050 అండి. 1350. సారీ ఐఎమ్ సో సారీ. 1350 శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఓకేనా. ఎక్సలెంట్ శారీస్ చూపించానండి. టకటకా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రీజనబుల్ రేట్స్లో ఇంకెవ్వరు ఇవ్వలేరండి. అంత బాగున్నాయి శారీస్ అయితే కానీ. ఓకేనండి. ఒకసారి మళ్ళీ గుర్తు చెప్పాను అనుకోద్దండి. నో ఎక్స్చేంజ్, నో రిటర్న్స్ అండి. 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎవరైనా సరే. ఓకేనా.
ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.